బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద పలు సేవా కార్యక్రమాలను చేపట్టి పట్టణంలోని మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేటీఆర్ కృషి ప్రశంసనీయమని చంద్ర కొనియాడారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా ఐటీ హబ్ గా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ కి దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు పండ్లు, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. लोडे बाबा है जय हो केटी रामन्न Long live KTR, 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 long live. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ ఐటీ పరిశ్రమల మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ గారి ఆలోచన ప్రతి ఒక్క పేద కుటుంబంలో వెలుగులను చూడాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం. వారి సంకల్పాన్ని రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇలా తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ యొక్క గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలను ఇలా చేయడం జరుగుతూ. అందులో భాగంగానే మొట్టమొదలుగా కేటీ రామారావు గారు ఈ యొక్క భారతదేశంలోనే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ఐటీ రంగంలో అభివృద్ధి పదంలో నడిపించి ప్రతి పట్టణాన్ని సుందర పట్టణాలుగా తీర్చిదిద్దినటువంటి అనేక లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి కేటీ రామారావు అన్న గారి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి మరీ ఉన్నత పదవులలో ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా ఇలా కొప్పుల ఈశ్వర్ గారు నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క జయదుర్గాదేవి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించడంతో పాటు ఈ యొక్క దీని అనంతరం పేద పిల్లలకు ఏదైతే డయాలసిస్ పేషెంట్లకు ఇలా వాళ్లకు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందించడంతో పాటు పిల్లలకు అన్నదాన కార్యక్రమాలకు, అనాథ వృద్ధులకు అదేవిధంగా బట్టల పంపిణీ, అదేవిధంగా పుస్తకాల పంపిణీ, విద్యార్థులకు బ్యాగుల పంపిణీ, ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు మొక్కలు పంపిణీ కార్యక్రమాలు, ఈ విధంగా కార్యక్రమాలను అనేకం ఒక 10 కార్యక్రమాలు సేవా కార్యక్రమాలనే ఇలా కేటీఆర్ అన్న ఆలోచనకు అనుగుణంగా రామగుండం నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క తెలంగాణ